ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతం అయితే యావరేజ్‌గా ఉంది. మరి అంత గొప్పగా లేదు. మరి ఇదిగా లేదు. ఎందుకు యావరేజ్ అనిపిస్తుంది మీకు? యావరేజ్ అంటే అన్నీ తీర్చలేని కమిట్మెంట్స్ అన్ని ఇచ్చి పరిపాలనలోకి వచ్చిర్రు. తీరుస్తారో లేదో తెలీదు. తీర్చలేని అంటున్నారు కదా! ఇప్పుడు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, ఉచిత బస్సు వల్ల ఏముంది? రుణమాఫీ, రైతు బంధు జనాలకు వేస్తున్నారు కదా! నిల్చోడానికి సీట్లు లేవు. జనాలంతా బాధపడుతున్నారు తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఉచిత బస్సు వల్ల ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు యూజ్ అవుతుందని పెట్టారంటున్నారు. వర్కింగ్ ఉమెన్స్‌కి ఇంకా ఇబ్బంది ఎక్కువవుతుంది. ఇంతకుముందు వాళ్ళ సీట్లలో కంఫర్టబుల్ కూర్చొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూర్చోడానికి కాదు నిల్చోడానికి కూడా లేక ఇంటికెళ్ళి పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అంటే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు కదా! మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవి పాత జాబ్లే కదండి. వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్లు ఏవైతున్నాయో పాత గవర్నమెంట్ ఇచ్చేటివే మళ్ళీ దాన్ని రిపీటెడ్‌గా వీళ్ళు స్టేజ్‌లు పెట్టి ఇస్తున్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మన ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ లో మీరు గమనించిన మార్పులు చేర్పులు ఏంటి? మార్పులు అంటే కమిట్మెంట్ మీద చేయడానికి చూస్తున్నారు. ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికి. చూస్తే తెలుస్తది. ఇంకొక కొంచెం టైం పడితే గాని చెప్పలేం కదా! ఇప్పుడు కొంచెం టైమే అయింది కాబట్టి మనం అంతగా చెప్పలేం. ఇంకొక 1 ఇయర్ అయితే గాని ఎన్ని కమిట్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేస్తారు తెలుస్తది. మహిళలకు 25,000 అన్నారు. అది కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేయలేనిది. థ్యాంక్ యూ. ఓకే.